హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మొదటి రోజు సామాన్ అంతా క్లీన్ చేయాలనుకుంటున్నానండి. ఉగాది పండగ కదా, చూడండి ఎంత దుమ్ము అయితే ఉంది. అంతా క్లీన్ చేసేటప్పుడు అయితే వీడియో పెడతానండి. చిన్న స్మాల్ కిచెన్ అండి. ఇప్పుడు పై నుంచి కింద వరకు అయితే క్లీన్ చేసుకుంటాను. 2 రోజు మాత్రము క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి. మళ్ళీ ఒకసారి నిమిషము చూడండి ఎలా అయితే దుమ్ము పట్టేసిందో. క్లీన్ చేసిన తర్వాత అయితే ఒకసారి వీడియో తీస్తాను. చూడండి ఎలా అయితే దుమ్ము అయితే ఉందో. ఓకే అండి, క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడైతే స్టోరేజ్ అయితే ఉన్నటువంతా దీంట్లో అయితే వేసేసుకున్నామండి. ఇవంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇంత మనం ఎంత లోపల పెట్టుకున్నా కూడా దుమ్ము అయితే వచ్చేస్తుంది. ఇంత క్లీన్ చేసుకోవాలి. మీరైతే క్లీన్ చేసుకుంటున్నారో లేదా నాకు కామెంట్ చేయండి. అంతా చూడండి ఎలా దుమ్ము అయితే వచ్చేసిందో. ఆయిల్ కదండి, మనం చేసినప్పుడు అంతా ఎగిరి పడిపోయింది. చూడండి ఎంత గలీజ్ అంతా. స్టాండ్ అయితే కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదే అండి మా చిన్న కిచెన్ అయితే నేను చూపిస్తాను. ఇదంటే మా కిచెన్ అండి. మనకు చూపించేటప్పుడు క్లియర్గానే కనిపిస్తుంది, కానీ చాలా దుమ్ము అయితే పట్టేస్తుందండి. అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను. చూడండి ఇంత వాటర్ అయితే పడుతుందండి ఇక్కడ సైడ్లో. అంతా స్లిమ్ పట్టేసింది అది. అంత అయితే క్లీన్ చేసుకోవాలండి. చూడండి దుమ్ము అయితే ఎలా ఉందో. అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్లీన్ చేస్తానండి. చూడండి అంతా వేసేసాను. ఇవన్నీ ఇప్పుడు వాష్ చేసుకోవాలి. చిన్న పాత్రలు అండి మా ఇంట్లో. అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే అయితే ఎండకైతే పెట్టేశాను. ఎండలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకనేసి ఎండలో అయితే పెట్టానండి. ఫుల్ ఎండగా వస్తూ ఉంది. వాష్ అయినాక బట్టతో అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి చిన్నవి అయితే కడిగేసి ఇక్కడైతే పెట్టేశాను. చిన్నవన్నీ ఇప్పుడైతే ఇవి చిన్న బుడిగి లాగా ఉన్నాయండి మా ఇంట్లో అయితే. అవును గాయస్, అవును అంటున్నారు చూడండి మా అబ్బాయి. ఇప్పుడు దీన్ని అంతా ఎండబెట్టి బట్టతో అంతా వాష్ చేసుకుని తర్వాత అయితే ఇందులో ఉన్న ఐటమ్స్ అంతా వేసుకోవాలి. ఇంకా కొన్ని గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి, అది కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను. అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ప్లేట్స్ అంతా ఆ పక్క అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నట్టువి. ఇవైతే నార్మల్గా మనకి గిన్నెలండి, సాంబారు అవన్నీ వేసుకుంటాం కదా అలాంటివి. పైన అయితే గంగాలాలు అంటారు. చూడండి ఈ వాటర్ అయితే ఉంటుంది కదండి, అదైతే మనము కొంచెం ఎండిన తర్వాత బట్టతో అయితే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అది చుక్కలుగా అయితే వచ్చేస్తుందండి. తర్వాత అయితే మనం ఇదంతా బట్టతో అయితే క్లీన్ చేసుకున్నాము. అయితే గ్లాస్ ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అసలు ఎత్తుకుంటేనే జారిపోతా ఉందండి. చూడండి అసలు ఎంత దుమ్ము అయితే పట్టేసిందండి మా ఇంట్లో. ఓపెన్ ప్లేస్ అండి. అయితే అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను. హాయ్ అండి, మార్నింగ్ అయితే అంతా ఎత్తి క్లీన్ చేసేకైతే ఇప్పుడైతే అంతా అయిందండి క్లీనింగ్ అయితే. చూడండి డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసిందండి. ఇంత జ్యూస్ అయితే తాగుతున్నామండి, రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా ఫుడ్ అయితే తినలేదు. ఇప్పుడు టైం వచ్చి 2:30 అవుతుందండి. ఇంచేపు అయింది. ఇంకా కూడా అంతా ఎక్కడక్కడ ఉన్నాయండి. అంతా స్టోర్ చేసుకోవాలండి. అలాగే చూస్తూ ఉండండి. లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను అండి. ఫైనల్ లుక్ అయితే క్లీన్ చేసేసి సెట్ చేసేసినానండి. అంతా స్టోరేజ్ అయితే చేసేసాను. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. అదైతే ఆనియన్ తెల్లగడ్డలు అయితే వేసుకున్నా, అది కూడా క్లీన్ చేసేసానండి.
ఇక్కడ ఇదైతే ఫుల్గా అయిపోయింది. అంటే రోల్ అంటారండి, ఇదేమంటారు కామెంట్ చేయండి. ఫుల్ అంతా క్లీన్ అయిపోయిందండి. సాయంత్రం అయిందండి, పొద్దున్నే స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయితే అయిందండి. ఇది కూడా క్లీన్ చేసేసి ఇందులో అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే ఖాళీగా ఉంది, ఇంకా ఎండలో అయితే పెట్టినాను, దీంట్లో ఇంకా పెట్టాలండి. ఓకే అండి, ఈ రోజుకి వీడియో అయితే చాలండి. రేపైతే బట్టలంతా సర్దుకోవాలి. ఓకే అండి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.